ఐపీఎల్ సీజన్ 17లో 2 వరుస ఓటముల తర్వాత లక్నో సూపర్ జైంట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుతూ చెన్నై సూపర్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు గాను 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 52 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా అజింక్య రహానే 36, మొయిన్ అలీ 30 పరుగులు చేశారు. ఓ దశలో చెన్నై 150 చేయడం కూడా కష్టమే అనుకునే క్రమంలో ధోని మరోసారి మెరుపులు మెరిపించి ఆ స్కోర్ రీచ్ అయ్యేలా చేశారు. దీంతో లక్నోకి మరో ఓటమి తప్పదు అనుకున్న టైంలోనే ఎప్పుడు నెమ్మదిగా ఆడే కేఎల్ రాహుల్ చెలరేగిపోతే ధాటిగా ఆడే డికాక్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ సహకారం అందించడంతో ఎల్ఎస్జీ ఈజీ విక్టరీని సాధించింది. కేఎల్ రాహుల్ 82 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ కు డికాక్ అర్ధశతకం తోడవడంతో 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో సులువుగా ఛేదించింది. చివర్లో వీరిద్దరూ అవుట్ అయినప్పటికీ టార్గెట్ తక్కువగానే ఉండడంతో స్టాయినిస్ తో కలిసి పూరన్ పని పూర్తి చేశాడు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ 1, పతిరణ 1 వికెట్ తీశారు.